తెలంగాణలో కొత్త వైన్ షాప్లకు లాటరీ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2620 వైన్ షాప్లకు లాటరీ తీసింది ఎక్సైజ్ శాఖ. సికింద్రాబాద్ పరిధిలో 97, హైదరాబాద్ పరిధిలో 82 మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించారు. జంట నగరాల్లో 179 మద్యం షాపులకు దరఖాస్తుల ద్వారా 185 కోట్లు వచ్చాయన్నారు కలెక్టర్ హరిచంద్ర. అత్యధికంగా నారాయణగూడ నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సుధీర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సుధీర్, ఓవర్ టు యు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం షాపులకు గాను ఉదయం 11 గంటల నుంచి కూడా లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. 34 ప్రాంతాల్లో ఆయా జిల్లాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్ల సమక్షంలో ఈ లక్కీ డ్రా నిర్వహించారు. లక్కీ డ్రా నిర్వహించింది కూడా కలెక్టర్లే నిర్వహించారు. కలెక్టర్లు స్వయాన లాటరీలో పాల్గొనడం జరిగింది. ఆ లక్కీ విజేత ఎవరైతే ఉన్నారో వారిని నేరుగా కలెక్టర్లే ప్రకటించడం జరిగింది. 2620 మద్యం షాపులకు గాను దాదాపు 95,000 పైచిలకు దరఖాస్తులు రావడంతో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు 2,804 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు కూడా తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అయితే ఈరోజు నిర్వహించిన లక్కీ డ్రాలో దాదాపు 2,620 మంది విజేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా లైసెన్స్కు సంబంధించిన సర్టిఫికెట్లను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అందజేయడం జరిగింది. వీరు త్వరలోనే వాటికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో ఫార్మాలిటీస్తో పాటు మొదటగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఎక్సైజ్ శాఖకు ఫీజు చెల్లించిన తర్వాత డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త మద్యం దుకాణాలు ఏవైతే ఉంటాయో కొత్త మద్యం దుకాణాలు నిర్వహించుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. 2 సంవత్సరాల పాటు ఈ మద్యం దుకాణాలను నిర్వహించుకునేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఈ లక్కీ లాటరీని నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 2027 నవంబర్ 31 వరకు కూడా ఈ లైసెన్స్ వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి తెలంగాణ ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. అయితే కొన్ని జిల్లాల్లో కొంత చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకోవడం జరిగింది. లాటరీ విషయంలో కొంత ఆలస్యం జరిగిందని చెప్పేసి కొన్ని జిల్లాల్లో, అదేవిధంగా తమకు రాలేదని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్క దరఖాస్తుకు 3 లక్షల రూపాయలను చెల్లించారు. ఒక్కొక్కరు దరఖాస్తుదారులు 3 లక్షల రూపాయలు చెల్లించడంతో చాలామందికి డ్రాలో వారికి రాకపోవడంతో వారు కొంత అసంతృప్తికి లోనయ్యారు. వారు ఎక్సైజ్ అధికారులతో కూడా తమ ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే కొంతమంది దాదాపు 10-20 దుకాణాలకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు లక్షల కోట్ల రూపాయలు కూడా ఈ డ్రా కోసం కావచ్చు, అదేవిధంగా దుకాణాలు చేజెక్కించుకునేందుకు డబ్బులు చెల్లించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో ఆ మద్యం షాపులకు ప్రశాంతమైన వాతావరణంలోనే లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. వారికి సంబంధించి ఆ డ్రాలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లను కూడా అందజేయడం జరిగింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు నిర్వహించుకునేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతించినట్టుగా కూడా తెలిసింది. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు అయితే జరగలేదు. పూర్తి ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ లక్కీ డ్రా నిర్వహించినట్టు కూడా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. Thank you. Thanks for the updates.